యష్మి నోరు అదుపులో పెట్టుకో, ఇది నేనంటున్న మాట కాదు. సో బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు, బిగ్ బాస్ ఫాలో అవుతున్న వాళ్ళ మాట. ఎస్, ఎందుకంటే లాస్ట్ వీక్ సేమ్ సీత కూడా ఇలానే నోరు జారింది. సోనియా నామినేట్ చేస్తున్న టైంలో సోనియా క్లారిటీ విషయంలో మాట్లాడేటప్పుడు సేమ్ ఇలానే సీత కూడా బొక్కలో క్లారిటీ అన్నది. కాకపోతే నిన్న జరిగిన నామినేషన్ ప్రాసెస్లో యష్మి కూడా సేమ్ ఇలానే నోరు వదిలేసింది. యష్మి, నీ క్లాన్కి నిన్ను లీడర్గా పీకి పక్కన పెట్టి పారేసినా సరే స్టిల్ నీ పొగరు అనేది అలానే ఉంది అని నేను ఫీల్ అవ్వట్లేదు, నాతో పాటు చాలామంది ఫీల్ అవుతున్నారు. నువ్వు చాలా మంచి కంటెండర్వి అండ్ నువ్వు బాగా ఆడతావు. నీకున్న ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఎవరికీ లేవు. ఉన్న కంటెస్టెంట్లలో సోనియా, నువ్వు, మణికంఠ మీరు ఆర్గ్యూ చేసే విధానం, పాయింట్స్ రైజ్ చేసే విధానం చాలా బాగుంటాయి, కాదనట్లేదు. కానీ ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారనేది కూడా ఆడియన్స్ వీక్షిస్తారు. సో లాస్ట్ వీకెండ్లో చూసుకుంటే నాగార్జున గారు వచ్చి ఒకటే మాట అన్నారు, పృథ్వీతో కూడా ఒకటే చెప్పారు, ఎఫ్ వర్డ్స్ చాలా వాడుతున్నావు, ఇది నేషనల్ మీడియాలో చాలామంది చూస్తారు, చూసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడని పృథ్వీకి కూడా కౌంటర్ ఇచ్చారు. సో అదే లాస్ట్ వార్నింగ్ అన్నారు. అంటే అది పృథ్వీకి మాత్రమే కాదు, ఆ కంటెస్టెంట్లు ఎవరు వాడినా సరే అది కరెక్ట్గానే తగలాల్సిన వర్డ్ అనమాట. సో ఎఫ్ వర్డ్స్ కానీ బొక్క అని ఇలాంటి వర్డ్స్ నాకు కూడా రిపీట్ చేయడం ఇష్టం లేదు. కాకపోతే పర్టికులర్గా చెప్తే మీరు ఎక్కడ వాడారు అనే జనాలకు మళ్ళీ గుర్తొస్తుందని చెప్తున్నాను అనమాట. సో ఈ వర్డ్స్ అనేవి వాడడం తగ్గించేస్తే చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడినట్టు. నువ్వు నార్మల్గా మాట్లాడేది, కెమెరా ముందు మాట్లాడేది చాలా తేడా ఉంటుంది. సో నువ్వు కూడా సేమ్ నిన్న అదే బ్యాలెన్స్డ్ తప్పావు. అప్పటి వరకు మేము అబ్జర్వ్ చేసే ప్రీవియస్ ఎపిసోడ్లో సోనియా అసలు ఎంత అంటే కొన్నిసార్లు సైకోపాతిజం కూడా బయట కనిపిస్తుంది. సోనియా కాదు, సారీ, యష్మి. కొన్నిసార్లు యష్మి చేసే బిహేవియర్ కూడా చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అండ్ నిన్న కూడా యష్మి అదే పని చేసింది, బొక్కలో అనే వర్డ్ అయితే వాడిందనమాట. సో ఫుల్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే స్టార్ట్ అయిన వెంటనే ప్రేరణకి అండ్ విష్ణుప్రియకి చిన్న క్లాష్ అయితే వచ్చింది. సో అది కూడా గుడ్ మ్యాటర్. నిజమే, ప్రోటీన్ కోసం విష్ణుప్రియ నువ్వు 2 ఎగ్స్ తినడంలో కరెక్టే, కాదనట్లేదు. కాకపోతే 11 మెంబర్స్ మిగతా 13 మెంబర్స్ ఉన్నారు, కానీ 5 ఎగ్స్ ఉన్నాయి అనేది నువ్వు కొంచెం ఆలోచించాల్సిన పాయింట్. సో ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోదాం. నామినేషన్ ప్రాసెస్లోని స్టార్ట్ అయింది సీత నామినేట్ చేసింది ఫస్ట్ యష్మిని. అండ్ నాకు తెలిసినంత వరకు యష్మి ఇప్పటిదాకా ఎక్కడ నామినేషన్లో దొరకకపోవడం వల్ల ఎవరెవరైతే యష్మి మీద పెట్టుకున్నారో అందరూ కలిపి ఈ 2 వీక్స్లోనే, ఎందుకంటే తను లీడర్ అవ్వడం వల్ల ఎవరు తనను నామినేట్ చేయలేకపోయారు. మణికంఠ కానీ అండ్ సీత కానీ ఇలా చాలామంది యష్మిని నామినేట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆ నామినేషన్ తీసుకోలేకపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మి ఆ నామినేషన్ తీసుకోలేకపోయింది. నన్ను నామినేట్ చేస్తారా? ఎందుకంటే 2 వీక్స్ నేను ముందు కూడా ఎపిసోడ్స్లో చెప్పా, యష్మి వచ్చేసి ఒక బబుల్లో ఉండిపోయింది, నేనే చెప్పింది జరగాలి. అండ్ వీళ్ళు మాట్లాడిన పాయింట్స్ కూడా చాలా బాగా అనిపించాయి. మణికంఠ కానీ అండ్ అలానే సీత కానీ మైక్రో మేనేజ్మెంట్, అండ్ సోనియా కూడా అదే చేసింది. అంటే ఇవన్నీ చెప్పారు, మైక్రో మేనేజ్మెంట్ లెవెల్స్. అఫ్కోర్స్ నీలో ఉన్న క్వాలిటీ అది అయ్యి ఉండొచ్చు, నేను కాదనటం లేదు. కాకపోతే ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయ్యి నువ్వు చెప్పేదే జరగాలనడం అనేది తప్పు. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు ఓన్ ఇండివిజువాలిటీ చెయ్యాలనుకుని చేస్తారు యష్మి. సో మనం చెప్పేదే జరగాలన్నది అది లీడర్షిప్ క్వాలిటీ కాదు, వాళ్ళది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇది నేను ఒక్కరిదే చెప్పలేదు, హౌస్లో ఉన్న వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయింది. సోనియా కానివ్వు, మణికంఠ కానివ్వు, సీత కానివ్వు, మన ముందు నలుగురు సేమ్ ఒకే పాయింట్ చెప్పారంటే ఆ హౌస్లో నీ వల్ల ఎవరెవరు ఏమేమి ఫీల్ అవుతున్నారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో ఇది నేను ఫీల్ అయింది. యష్మి ఫ్యాన్స్లో ఉండొచ్చు, వాళ్ళు కూడా హర్ట్ అయి ఉండొచ్చు, బట్ ఇది మాత్రం ప్రాక్టికల్గా చెప్తున్నా. ఆబ్వియస్లీ యష్మి గేమ్ నాకు కూడా ఇష్టమే, కాదనట్లేదు. కానీ తనలో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి, ఆ మైనస్లు సరిదిద్దుకుంటే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఈ 2 వీక్స్ నామినేషన్లో తను దొరకకపోవడం వల్ల ఎగ్జాక్ట్గా దొరికింది. అండ్ ఫస్ట్ సీత లేచి అదే చెప్పింది, ఈ 2 వీక్స్లో చాలా పాయింట్స్ రైస్ చేసి నాకు చాలా విషయాల్లో యష్మి నచ్చలేదు, అందుకే నేను పాయింట్అవుట్ చేయడం జరిగిందని చెప్పింది. అండ్ అందులో మైక్రో మేనేజ్మెంట్ కానివ్వండి అండ్ అలానే కొన్ని విషయాలు పాయింట్ రైస్ చేస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత పృథ్వీని, సీత వచ్చేది పృథ్వీని కూడా నామినేట్ చేసింది. అండ్ పృథ్వీ విషయంలో చెప్పింది ఏంటంటే కొన్నిసార్లు ఆబ్వియస్లీ ముందు కూడా వచ్చి నాగార్జున గారు చెప్పారు, అగ్రెసివ్గా ఆడడంలో తప్పులేదు, కానీ కొన్ని పదాలు యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ అగ్రెసివ్ అనేది ప్రతిసారి ఎమోషన్ వస్తే మాత్రం కోపానికి అర్థం లేకుండా పోతుంది పృథ్వీ. సో అది కూడా ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ తగ్గాలి, మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లాగా ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ తగ్గాలి అనేది బాగా యూజ్ చేస్తే అది ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్ అండ్ ఆడియన్స్ ఫీలింగ్ కూడా. సో ప్రేరణని నామినేట్ చేసేటప్పుడు సేమ్ అదే సంచాలకులో ఫెయిల్ అవ్వడం కానివ్వండి, అండ్ ఆ టైంలో రకరకాల డెసిషన్ తీసుకున్నారు. కాకపోతే అక్కడ సంచాలక్గా కొంచెం
స్టాండ్ బై ఉంటూ అంటే స్టాండ్ తీసుకుంటూ ఎవరు చెప్పింది వినకుండా తన నచ్చిన డెసిషన్స్ తీసుకోవాల్సింది. కాకపోతే అక్కడ కంటెస్ట్ చేస్తున్న వాళ్ళకి అనుగుణంగా ఎప్పటికప్పుడు డెసిషన్స్ మార్చడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే ప్రేరణనే లూజ్ అయిపోయింది. అండ్ పప్పు అని కూడా తనకు ట్యాగ్ ఇచ్చారనమాట. సో ఈ విషయంలో ఎండ్ ఆఫ్ ద డే తను మంచి చేసినా సరే డెసిషన్స్ మార్చడం వల్ల తన నామినేట్కి అర్హురాలని చెప్పచ్చు. సో అదే విషయంలో విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణని నామినేట్ చేయడంలో తప్పేం లేదనిపించింది. అండ్ ఇంకొకరిని యష్మిని. సో చెప్పాను కదా, యష్మిని చాలామంది నిన్న నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత దొరికినట్టు అని అనిపించింది. అండ్ అందరి పాయింట్లో కరెక్ట్ ఉంది, నేను ఎవరిని తప్పనటం లేదు. ఎందుకంటే తనకు కూడా ఇన్ని రోజులు బట్టి దొరకలేదు తన తప్పులు ఎంచడానికి. సో యష్మిని నామినేట్ చేస్తుంది విష్ణుప్రియ. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే మణికంఠ యష్మి ఇంత ఫైట్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నిన్నటి ప్రీవియస్ ఎపిసోడ్లో ఇద్దరిని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రెండు సిచ్యువేషన్స్ చాలా ఎక్కడి నుంచి వచ్చాయో అన్నానుగా వచ్చాయి. అండ్ క్లారిటీగా మాట్లాడుకుంటే మణికంఠ వచ్చి యష్మిని 3 పాయింట్లో నామినేట్ చేశారన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బయాస్డ్గా ఉన్నారు అని చెప్పేసి, అంటే లైక్ స్టార్టింగ్లో మీరు ఎవరైనా ఎపిసోడ్స్ గుర్తున్నట్లయితే ప్రేరణని సేవ్ చేసింది, అందులో తన క్లారిటీ కూడా వచ్చింది. అండ్ ఆ పాయింట్లో మణికంఠ తప్పు, బికాజ్ ఎందుకంటే తన క్లారిటీ ఇచ్చింది, తన క్లాన్ కోసం తన స్టాండ్ తీసుకుంటానని చెప్పేసి ఫుల్ ప్లెజర్గా పాయింట్స్ క్లారిటీ ఇచ్చింది. కానీ సెకండ్ థింగ్ మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పేసి మణికంఠ నామినేట్ చేయడం జరిగిందనమాట విష్ణుప్రియలో. యాక్చువల్లీ కరెక్ట్, ఎందుకంటే చాలా విషయాలు నేను కూడా అబ్జర్వ్ చేసిన లైవ్లో కూడా కొన్ని మైక్రో మేనేజ్మెంట్ థింగ్స్ చేసింది యష్మి. అది నేను కూడా ముందు రివ్యూస్ చెప్పినప్పుడు చెప్పాను. ఎందుకంటే తను కొన్నిసార్లు ఎలా బిహేవ్ చేసిందంటే నేనే క్లాన్ సభ్యురాలని, నేనే సుపీరియర్ పవర్ ఉంది మొత్తం హౌస్లో అని చెప్పేసి చాలా మటుకు ఓవర్గా మాట్లాడడం, ఓవర్గా డామినేట్ చేయడం, సర్ప్రెసింగ్ థింగ్స్ చేసింది. సో థర్డ్ పాయింట్ కూడా ఇదే చెప్పాడు మనకంటే వచ్చేసి సర్ప్రెసింగ్ చేస్తున్నావు అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ నువ్వు ఇంతవరకు డిఫెండ్ చేసుకుంది కరెక్ట్గానే అనిపించింది యష్మి, కానీ ఎక్కడైతే బొక్కలో అని అన్నావు చూసావా, అక్కడ మొత్తం నువ్వు మాట్లాడింది ఇంత వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది. సో ఎక్కడ నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండాలో అక్కడ వరకు బ్యాలెన్స్డ్గా ఉండకుండా చేసింది నాకైతే నచ్చలేదు. ఎండ్ ఆఫ్ ద డే తన వైపు మణికంఠ వైపు తప్పున్నా సరే నువ్వు అక్కడ మాట్లాడే విధానం వల్ల మిగతా అన్ని పాయింట్స్ పక్కకు కొట్టుకుని వెళ్ళిపోయాయి. నాకైతే అదే అనిపించింది. అండ్ మణికంఠ విషయానికి వస్తే మణికంఠ కూడా నేను ఫస్ట్ ఎపిసోడ్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నా, విష్ణుప్రియ దగ్గర కూడా సేమ్ ఫ్రెండ్షిప్ అని ముందుకు వెళ్తున్నాడు, తన దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు, మళ్ళీ నామినేషన్కి వచ్చేసరికి బ్యాక్ స్టాపింగ్లా వాళ్ళనే చేస్తున్నాడు. కానీ తను ఇస్తున్న కవరింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, నామినేషన్స్కి వచ్చేసరికి నాకు నచ్చకపోతే పాయింట్స్ రైస్ చేస్తానని. కానీ ఒక హ్యూమన్ పాయింట్లో హ్యూమానిటీ గ్రౌండ్స్లోకి వెళ్ళి చూస్తే మాత్రం ఎవరైనా నా ఫ్రెండ్ అయినా నేను వెళ్ళి ఆడుతాను అన్నీ చెప్పుకుంటాను. కానీ బయటలాగా లేదు కదా బిగ్ బాస్ హౌస్ అనేది, ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే నీ పక్కనున్న ఫ్రెండే నామినేషన్స్ పాయింట్లో అదే పాయింట్ తీసి చేస్తాడు. యష్మి నువ్వు కూడా తప్పు చేసింది అక్కడే. ఎందుకంటే మణికంఠ వచ్చేసి నువ్వు ఫస్ట్ విష్ణుప్రియ జరిగినప్పుడైనా అట్లీస్ట్ నువ్వు గమనించాల్సిన విషయం అదే. మణికంఠ వచ్చి ప్రేమగా మాట్లాడి ఏదో చేసినందుకు మాత్రం ఫ్రెండ్షిప్గా నువ్వు నమ్మావు. కానీ అక్కడ మణికంఠ సేమ్ అదే నామినేషన్స్ పాయింట్లో తీసుకొచ్చి నీకే బ్యాక్ స్టాబింగ్ చేశాడు. కాకపోతే ఇక్కడ నువ్వు ఇప్పటిదాకా నేను సీజన్స్లో ఏ సీజన్లో ఈ మాట వినలేదు, యష్మి దగ్గర నుంచే విన్నా. అదేం తెలుసా, నేను ఉన్నన్ని రోజులు ప్రతి నామినేషన్లో ఖచ్చితంగా మణికంఠ అని నామినేట్ చేస్తానని. అది చాలా తప్పు, నిజంగా చాలా తప్పు. ఎందుకంటే అది గ్రడ్జింగ్ లాగా అనిపిస్తుంది, గ్రడ్జ్ పెట్టుకొని మణికంఠ నామినేట్ చేస్తానన్నట్టు. నాకైతే అది నచ్చలేదబ్బా. మేబీ మీకు అందరికీ నచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మేబీ నీకు మణికంఠ నచ్చపోతే నువ్వు మణికంఠ నుంచి దూరంగా ఉండొచ్చు, లేదంటే సంథింగ్ ఎల్స్. బట్ నామినేషన్లో ప్రతి నామినేషన్లో నేనే ఇస్తాను మణికంఠనే నామినేట్ చేస్తారని నువ్వు ఆల్మోస్ట్ ఎపిసోడ్లో 3 times చెప్పావు నువ్వు అబ్జర్వ్ చేస్తే. అంటే అక్కడ ఏంటి గ్రడ్జ్ మీద పెడుతున్నావు, కానీ మణికంఠ ఆ రోజు ఎపిసోడ్లో తప్పు చేసిందని తీసుకొని పెట్టినట్టు అనిపించట్లేదు. అండ్ మణికంఠ వచ్చేసి నెక్స్ట్ నామినేట్ చేసింది పృథ్వీని అనమాట. సో పృథ్వీని నామినేట్ చేసిన పాయింట్లో నేను క్లారిటీగా కొట్టే తెచ్చేలా చెప్పేస్తాను. పృథ్వీ కొన్ని పాయింట్లో అగ్రెసివ్ అవుతున్నాడు, లైక్ ఆడే విధానంలో. నేను ఈరోజు కూడా మీరు ప్రోమో చూసినట్లయితే పృథ్వీ నీకు ఆట కరెక్ట్గా ఆడాలనిపిస్తే కరెక్ట్గా ఆడు. ప్రతిసారి స్ట్రాటజీ అని చెప్పేసి పక్క వాళ్ళని అడ్డేయడం, వాళ్ళు చేసే గేమ్ తీసి తోసేయడం, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. నాకైతే నిజంగా నచ్చలేదు. అది మీ టీం క్లయింట్ సభ్యులు ఏమంటున్నారంటే ఓకే ఇది ఒక స్ట్రాటజీ అంటున్నారు. అరే మొన్న నిజంగానే ఒక్క సెకండ్ నువ్వు అమ్మాయిని అడ్డుకున్నావు, సోనియా కానీ పొరపాటున పడుంటే ఆ రోజు ఏమవుతుంది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే టాస్క్లో. అండ్ ఆ ముందు కూడా నిఖిల్ కానివ్వండి, నబిల్ కానివ్వండి, పృథ్వీ కానివ్వండి, ముగ్గురు ఆడిన బాల్స్ గేమ్లో కూడా మొత్తం అన్ని బాల్స్ తోసేశాడు. ఆట ఆడడం రాకపోతే నిజంగా వేస్ట్ నువ్వు. అండ్ బ్యాట్స్ తీసే టైంలో కూడా నువ్వే 100% గివప్ ఇచ్చేసావు. మరి నువ్వు ఏమని చెప్పి నువ్వు 100% ఇచ్చే కంటెస్టెంట్ అని, టాప్ కంటెస్టెంట్ అని నువ్వు ఎలా అనుకుంటావు నాకు అర్థం కావట్లేదు.
అండ్ అదే మణికంఠ కూడా రైస్ చేసిన పాయింట్ అదే. యాక్చువల్లీ అదే చెప్తున్నాం కదా, మణికంఠ కానీ యష్మి కానివ్వండి సోనియా కానివ్వండి పాయింట్స్ బాగా రైస్ చేస్తారు. కాకపోతే వాళ్ళు మాట్లాడే వాళ్ళ యాటిట్యూడ్ ఉండడం వల్ల కొంచెం అవి రిటర్న్ అయిపోతున్నాయి, దానికి వాల్యూలెస్గా అయిపోతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి సీతను నామినేట్ చేసింది. ఇదైతే బుల్షిట్ అసలు. ఈ నామినేషన్ అయితే నాకైతే చాలా కామెడీగా అనిపించింది. సో నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే సీత వచ్చేసి చాలా ప్రాణం పెట్టేసి గేమ్ ఆడేస్తుంది, తనకి ఏమైనా అవుతుందని. దాని సారాంశం ఇదే. అరే అమ్మాయి గేమ్ బై, ఆ అమ్మాయికి నచ్చినట్టు ఆడుతుంది. సో నీ ఫ్రెండ్షిప్ అయి ఉంటే మామూలుగా నామినేషన్లో ఆ పాయింట్ చెప్పి నామినేట్ చేయాల్సినంత అవసరం లేదు నాకైతే అనిపించింది. ఏదో చాలా సేఫ్ కార్డ్ ఆడినట్టు అనిపించింది. ప్రేరణ వచ్చేసి ఏం దొరకక సీతని నిల్చోబెట్టి, సో నువ్వు ఆ గేమ్లో 100% ఇచ్చేస్తున్నావు, చాలా ఎమోషనల్ అయిపోతున్నావు, నీకే తెలియని నువ్వే కంట్రోల్ చేసుకోలేనంత ఎమోషనల్ అయిపోయి ఆ గేమ్లో నిన్ను ఇన్వాల్వ్ అయిపోతున్నావు అని చెప్పేసి తను నామినేట్ చేయడం చాలా బుల్షిట్ నామినేషన్ ఇదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ విష్ణుప్రియాని కూడా నామినేట్ చేసింది. టిక్ ఫర్ టాట్ లాగా అనిపించింది అనమాట, దానిలో పెద్దగా తేడా ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ నాకు ఆదిత్య ఓం కానీ నైనిక కానీ నామినేషన్స్కి వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటే నాకు ఆ నామినేషన్స్ కూడా ముందుకు తిప్పాలనిపిస్తుంది. అంటే లైక్ కొన్నిసార్లు నైనిక, నేను ఈ పాయింట్ రైస్ చేయాలనుకున్నాను, నైనిక వచ్చేసి ప్రతిదీ యాక్సెప్ట్ చేసేస్తుంది. నామినేషన్ వచ్చి ఓకే ఒక పాయింట్ పడేసాం కదా, వాళ్ళని ఏదో నామినేట్ చేయాలనిపిస్తుంది, అలానే ఆడుతుంది. నైనిక యువర్ సూపర్ కంటెస్టెంట్ లైక్ టాస్క్ విషయంలో అది ఒక్కటే సరిపోదు, నువ్వు టాస్క్ విషయంతో పాటు డిఫెండ్ చేసుకునే విధానంలో కానీ నామినేషన్ అనేది హార్ట్ ఆఫ్ ద బిగ్ బాస్. ఆ నామినేషన్లోనే నువ్వు ఏం రైస్ చేయాలనుకుంటున్నావు ఆ పాయింట్ రైస్ చేసే విధానం బాగుండాలి. కానీ నైనికలో ఇంకొక కోణం మిస్ అవుతుంది అనిపిస్తుంది. నైనికని ఒకవేళ గేమ్ చూసే వాళ్ళందరూ అనిపించవచ్చు. నిజంగానే ఆ పాయింట్లోని యష్మి కూడా కరెక్ట్గానే నైనికని నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చిన నామినేషన్లో యష్మి నిల్చొని నైనికని నామినేట్ చేసింది, నువ్వు క్లెయిన్గా విఫలమయ్యావు అని చెప్పేసి. ఓవరాల్గా చూసుకుంటే నిజమే, క్లెయిన్ లీడర్గా యష్మి చేసినంత కూడా నైనిక చేయలేకపోయింది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ అథారిటీ అనేది ఎంతో కొంత ఉండాలి. అసలు ఏం లేకుండా నైనిక ఓకే మీకు ఏం నచ్చితే చేయండి అన్నట్టు అనిపించింది నాకైతే ఓవరాల్గా. అండ్ నైనిక కూడా ఒక డిఫెండ్ చేసుకోదు, ఒక నామినేషన్ వచ్చిందంటే డిఫెండ్ చేసుకుంటుంది, కానీ ఏదో చాలా మెల్లగా మంచితనం మంచితనం వచ్చేసి అది చెప్పాలి కదా, మిగతా వాళ్ళు నన్ను తప్పుగా అనుకోకూడదు అన్నట్టే నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఆ నైనికాలో అది మారితే ఇంకా బాగుందనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యష్మి వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది, అండ్ అలానే నైనికాని నామినేట్ చేసింది. ఆబ్వియస్లీ మణికంఠని నామినేట్ చేసేటప్పుడు తన లోపల పెయిన్ అనేది చెప్పిందనమాట. ఎస్, ఎందుకంటే మణికంఠ హార్ట్ బ్రేక్ చేశాడు ఫ్రెండ్షిప్ అని చెప్పేసి బ్యాక్ స్టాబింగ్ చేసినట్టు అనిపించిందని. అండ్ అలానే నైనికాని కూడా నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పేసి నామినేట్ చేసింది అనమాట. అండ్ ఫైనల్గా నామినేషన్స్ ఎండింగ్ వచ్చే టైంకి నేను ఎక్స్పెక్ట్ చేయలేని హాటెస్ట్ డిస్కషన్స్ వచ్చేసి జరిగినవి నెబల్కి, అండ్ అలానే ప్రేరణ, అండ్ అలానే సోనియా, యష్మి. యాజ్ ఎ ఆడియన్గా చాలా రోజులు బట్టి నాలాగా ఉన్నవాళ్ళు యష్మికి సోనియాకి ఎప్పుడు టగ్ ఆఫ్ వార్ అవుతుందా అని వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారో అందులో నేను కూడా ఉన్నాను అనమాట. ఫస్ట్ నాబెల్ విషయం అండ్ అలానే ప్రేరణ విషయం మాట్లాడుకుందాం. ఇది తెగని పాయింట్, ఎందుకంటే అక్కడ ప్రేరణ తప్పలేదు అండ్ అలానే నాబెల్ పాయింట్ కూడా తప్పలేదు. ఎందుకంటే ప్రేరణని నెంబర్ ఆఫ్ పర్సన్స్ కన్ఫ్యూజ్ చేసేసారు, డెసిషన్స్ మార్చేసుకుంది, తన సెన్సిటివ్ పాయింట్ వల్ల తను ఏడ్చేసింది. అండ్ అక్కడ నాబెల్ వచ్చేసి నాబెల్ ఎక్కడ ఫిజికల్ అవ్వలేదు. అండ్ కాకపోతే అయినా సాక్స్ ఏదైతే ఉందో ఇలా పెట్టడం వల్ల మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ప్రేరణకి తను మ్యానిపులేట్ చేసినట్టు అనిపించి ఉండొచ్చు. సో ఇందులో అక్కడ కూడా ప్రేరణ కొంచెం సెటిల్డ్గా మాట్లాడడానికే ట్రై చేసింది, కొంచెం కోపం వచ్చింది. ఆ తర్వాత నాబెల్ కూడా కోపం అయ్యాడు. కొంచెం నాకు ఫన్నీగా అనిపించింది ఆ ఆర్గ్యుమెంట్ అంతా. బట్ ఇద్దరు వైపులా పాయింట్ కరెక్టే అనిపించింది అబ్బా నన్ను అడిగితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా, యష్మి. ఈ ఆర్గ్యుమెంట్ గురించి నేను యాక్చువల్గా ఈ నామినేషన్ ఎప్పుడవుతుందా అని డే 1 నుంచి వెయిట్ చేస్తున్నాను అబ్బా. ఎందుకంటే ఇద్దరు టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్, లైక్ నాట్ ఓన్లీ టాస్క్ల వైజ్గా కాదు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్లో వీళ్ళిద్దరు తోప్ తురుపులు మొత్తం ఉన్న కంటెస్టెంట్లలో. అలాంటి ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందని వెయిట్ చేశాను. అలానే కంటెంట్ ఇచ్చారు వీళ్ళిద్దరు అయితే. అండ్ యష్మికి సోనియా రైస్ చేసిన పాయింట్ 2 వీక్స్ నుంచి చాలా పాయింట్స్ రైస్ చేసింది. అక్కడ యష్మి మాట్లాడిన పాయింట్ ఏంటంటే రివర్స్లో నువ్వు అబ్బాయి మీద అండ్ అలానే నిఖిల్ మీద, పృథ్వీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ నువ్వు టాస్క్ల మీద కానీ ఎక్కడా పెట్టలేదు అనిపించింది. యాక్చువల్లీ కరెక్ట్, ఏదైతే యష్మి చెప్పిందో ఆ పాయింట్లో ఆ పని మాత్రమే సోనియా చేసింది. ఎందుకంటే మీరు లైవ్ చూస్తే పక్కన పెడితే ఎపిసోడ్ కన్సిడర్ చేస్తే నిజమే యష్మి ఏదైతే చెప్పిందో అదే, కానీ ఇనిషియేటివ్గా వచ్చి సోనియా ఎక్కడ చేయలేదు. కొన్ని కానీ ఓవరాల్గా చూసుకుంటే సోనియా వచ్చేసి అంత టఫెస్ట్ ఫైట్ కానీ ఇది ఇవ్వడం అనిపించలేదు. ఎందుకంటే సోనియాకి ఫస్ట్ నుంచి అనిపించింది, నాకు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి తనకు ఆ క్లాన్లో ఉండాలని లేదు, నిఖిల్ క్లాన్లో ఉండాలని ఉందని అర్థమైంది.
ఇది నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కానీ ఓవరాల్గా. అండ్ అదే పాయింట్ యష్మి రైస్ చేసింది. సో వీళ్ళిద్దరికి ఫైట్ జరిగింది. ఎండ్ ఆఫ్ దానిలో బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే ఇద్దరిని నామినేట్ చేయకూడదు అన్నాడు. క్లయింట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే మెంబర్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అభయ్ కానీ నిఖిల్ కానీ, అబ్బో ఇద్దరు చాలా సేఫ్ గేమ్ ఆడారు. నువ్వు వద్దులే నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని నిఖిల్, అండ్ అభయ్ కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని అభయ్. కానీ ఎక్కడ దగ్గర కొంచెం వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కనిపించింది. ఎండ్ ఆఫ్ ద డే అభయ్ వచ్చి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఇది నామినేషన్స్లో నాకు కనిపించిన విషయం అనమాట. దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.